చిన్నప్పుడు చిన్నపిల్లలు తినకపోతే తల్లిదండ్రులు బూచోడొస్తాడని చెప్పి భయపెడుతుంటారు. ఒక రకంగా దెయ్యాలుంటాయని చెప్పి తల్లిదండ్రులు మొదట భయపెడతారు. సో, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇటువంటి ఇమాజినేషన్‌లో సాగుతుంది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో పేరేంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ హారర్ థ్రిల్లర్ పేరు బ్యాగ్ మ్యాన్. ఈ మూవీలో ఒక విచిత్రమైన ఆకారం బ్యాగ్లో పిల్లల్ని ఎత్తుకెళ్తూ ఉంటుంది. ఈ బ్యాగ్ మ్యాన్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే కంటికి కనిపించిన ఒక అదృశ్య ఆకారం చిన్నపిల్లల్ని బ్యాగ్లో మడతపెట్టి తీసుకుని వెళ్తాడు. సో అయితే ఈ స్టోరీలో హీరో ఇంట్లో కూడా జరుగుతుంది. మన కథలో హీరోకి భార్య కరీనా, కొడుకు జాక్ ఉంటారు. జాక్ చిన్నపిల్లోడు కావడంతో ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక ఆకారం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని కొత్త బొమ్మలు కూడా ఆ ప్రాంతంలో కనబడతాయి. డౌట్ వచ్చిన హీరో పోలీసులకి అయితే ఫిర్యాదు చేస్తాడు. అయితే ఇక్కడ ఎవరు లేరని, సీసీ ఫుటేజ్ ఏమీ లేదని ఏర్పాటు చేసుకోమని అయితే చెప్పుకొని వెళ్ళిపోతారు. ఇలా కంటిన్యూ జరుగుతుండటంతో తనకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని కరీనా భర్తను సైకాలజిస్ట్కి అయితే చూపిస్తుంది. సో చూపిస్తాడు. ఆమె కూడా నువ్వు ఊహించుకోవడం వల్ల ఇలా జరుగుతుందని అయితే చెప్తాడు. హీరో చాలా అది విని బాధపడతాడు. చిన్న వయసులోనే హీరో ఒక పెద్ద బండరాయి దగ్గర ఒక రూపం చూస్తాడు. అప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలంటే భయపడుతుంటాడు. తండ్రి కూడా ఆ చోటుకి వెళ్ళొద్దని చెప్తూ ఉండటంతో హీరోకి భయం స్టార్ట్ అవుద్ది. హీరో తండ్రి కూడా తనకి ఒక కత్తి ఇచ్చి భద్రంగా ఉంచుకోమని అయితే చెప్తాడు. ఎందుకంటే ఆ బ్యాగ్ మ్యాన్ వస్తే ఇది ఉపయోగపడుతుందని అంటాడు. హీరో మాత్రం ఆ తర్వాత పెద్దగా అయిపోతాడు. సో హీరో కొడుకి కీ ఫ్లూట్ బొమ్మని గిఫ్ట్గా ఇస్తాడు. ఆ తర్వాత ఒకరోజు జాక్ని బ్యాగ్ మ్యాన్ బ్యాగ్లో తీసుకుని వెళ్ళిపోతాడు. హీరో కూడా వెంటనే అతను ఫాలో అవుతాడు. అయితే ఆ బండరాయి దగ్గరికి వచ్చిన బ్యాగ్ మ్యాన్ తర్వాత కనపడకుండా పోతాడు. హీరో దాని లోపలికి వెళ్ళి జాక్ కోసం వెతుకుతాడు. అయితే అందులో క్యాండిల్స్ చాలా వెలుగుతుంటాయి. ఆ క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయో అంతమంది చిన్నపిల్లలను ఆ బ్యాగ్ మ్యాన్ చంపేసి ఉంటాడు. చివరికి హీరో తన కొడుకుని కాపాడుకుంటాడా, బ్యాగ్ మ్యాన్ చేతిలో బలవంతుడా, ఇంతకీ ఆ బ్యాగ్ మ్యాన్ నిజంగా ఉన్నాడా, ఈ విషయాలు మీకు తెలియాలంటే నిజంగా ఈ బ్యాగ్ మ్యాన్ మూవీని అయితే మిస్ కాకుండా చూడండి. చాలా బాగుంటుంది. సో ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది, స్ట్రీమింగ్ అవుతుంది. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి మంచి మూవీ ఇది. ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.